హలో అండి. ఈరోజు నిన్న హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన 'పరంతుప్పో' మూవీ గురించి వీడియో. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. తమిళ్ మూవీ తెలుగులో ఉంది. డెఫినెట్‌లీ వర్త్ ఎ వాచ్. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే గోకుల్ అండ్ గ్రేస్ భార్యాభర్తలు. వాళ్ళకున్న ఒక్కగానొక్క కొడుకే అన్బు. గోకుల్ వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి పెద్దవాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరకదు. సో, ఆ భార్యాభర్తలే వాళ్ళ కొడుక్కి మంచి జీవితం ఇవ్వాలని చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకుంటూ వాళ్ళ లైఫ్‌ని నెట్టుకొస్తుంటారు. అలాగే ఆ కపుల్ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. హాలిడేస్ టైమ్ వచ్చేసరికి అమ్మ, నాన్న ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో అన్బుకి చాలా బోర్ కొడుతుంది. అన్బు చాలా ఎనర్జిటిక్ ఫెలో అండ్ ఎక్కడ కుదురుగా ఉండే రకం కాదు. సో, ఆబ్వియస్‌లీ బోర్ ఫీల్ అవుతాడు, అలోన్‌గా ఫీల్ అవుతాడు. దానివల్ల ఫ్రస్ట్రేషన్, చిరాకు కూడా ఉంటుంది. ఇక చేసేదేం లేక అన్బుని వాళ్ళ నాన్న తప్పనిసరి సిట్యుయేషన్‌లో రోడ్ ట్రిప్‌కి తీసుకెళ్తాడు. అక్కడ ఎదురయ్యే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అన్బు వాళ్ళ నాన్నని పెట్టే తిప్పలు, తన అల్లరి పనులు, అన్బు వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చెప్పడానికి ట్రై చేస్తాడు? అన్బు వాళ్ళ పేరెంట్స్ వాడిని అర్థం చేసుకుంటారా? ఇదంతా స్టోరీ ఉంటుంది. ఈ మూవీలో అంజలి కూడా ఉన్నారు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి ఈ స్టోరీ సరిగ్గా సరిపోవడం. అంటే అమ్మ, నాన్న ఇద్దరూ పని చేయాల్సిందే ఈ రోజుల్లో. ఆ ప్రాసెస్‌లో పిల్లలు అలోన్‌గా ఉండాల్సి వస్తుంది. వాళ్ళతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేకపోతారు. నేచర్‌ని ఎంజాయ్ చేయలేకపోవడం, దానివల్ల పిల్లలు ఫీల్ అయ్యే ఆ ఫ్రస్ట్రేషన్, ఐసోలేషన్, చిరాకుని బాగా చూపిచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా దాన్ని అర్థం చేసుకోవడం ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్. ఎంత సంపాదిచ్చినా, ఎంత కష్టపడినా, బిజీగా ఉన్నా సరే, పిల్లల హ్యాపీనెస్‌ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ చాలా చిన్న ప్రపంచాన్ని పెద్దది చేస్తూ వాళ్ళకంటూ మంచి ఫ్రెండ్స్, నేచర్, పీస్, ఒక హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ పేరెంట్స్ ఇవ్వాల్సిందే అని డైరెక్టర్ ప్రూవ్ చేసిన పాయింట్ నాకు చాలా నచ్చింది. చిన్న విషయం ఏంటంటే, ఇది కాస్త స్లో పేస్డ్ మూవీ. అంతకు మించి ఏం లేదు. ఎక్సలెంట్ లొకేషన్స్, చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంజలి ఉన్న సీన్స్ కూడా బావుంటాయి. అండ్ మూవీ చూసిన తర్వాత కూడా మనం ఈ సీన్స్ గురించి కాసేపు ఆలోచిస్తాం. అంత అనిపిస్తుంది. నేనైతే మస్ట్ వాచ్ అని రికమెండ్ చేస్తాను. మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించిందని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి మూవీతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.